అందరికీ నమస్కారం. నేను బీజేపీ పార్టీ బలపరిచిన 12వ వార్డు అభ్యర్థిను. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు దొంగ హామీలతోని ఆ దొంగ ఏడుపులతోని వాళ్ళు డబ్బుతోని ముందుకు వస్తున్నారు. జనాలల్లా మార్పు కోరుకున్నది ఒక్కటే, ఒక పేదవానికి ఓటేసి గెలిపించండి, అభివృద్ధి అనేది ఏందనేది నేను చూస్తా. మీరు ఒక పేదవాడి, నేను డబ్బు లేకుండా నేను ఒక పేదవాడిగా నేను మీ సేవ చేసేందుకు ముందుకు వస్తున్నా. నాకు ఒక్కసారి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి నన్ను గెలిపించండి. నేను మన వార్డులో నేను ఏందనేది నేను చూస్తా, అభివృద్ధి అనేది ఏందని చూస్తాను. ఈరోజు కాసింపల్లిలో గ్రామదేవత అయినటువంటి భూలక్ష్మి కొలువక దగ్గర 18 సంవత్సరాల పైబడి అవుతా ఉన్నది. ఇది చాలా విడ్డూరం. ఎన్నో రోజుల నుంచి ఈ గ్రామదేవత అనే బాపతి కొలవడం లేదు. ఊరికి కొంచెం నష్టం జరుగుతూ ఉన్నది. ఈరోజు రామ మందిరం ఒక పహారి గోడ వరకే మిగిలిపోయింది. హనుమాని గౌడిలో ఈరోజు ఓన్లీ గుడి ఉన్నట్టే కానీ పూజలు రోజువారీగా జరగడం లేదు. దీనికి సంబంధించి బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థినైన నేను ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తే నేను ఖచ్చితంగా భూలక్ష్మి కొలిపిస్తాను. అదేవిధంగా హనుమాన్ టెంపుల్లో నిత్య పూజలు జరిపిస్తానని, రామాయణ గుడి కట్టడానికి సహకరిస్తానని అందరి గురించి భూలక్ష్మి కొలిపించుకుంటూ, అలాగే రామమందిర నిర్మాణము మన ఊరిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే హనుమాన్ టెంపుల్లో పూజలు కూడా నిత్య పూజలు కూడా జరిపిస్తారని, ఎన్నికలలో ప్రజలు ఆశీర్వదిస్తే గెలిపిస్తే తప్పకుండా చేస్తారని మీకు హామీ ఇస్తున్నాను. అలాగే ఈరోజు కాసింపల్లిలో మన హనుమాన్ గుడిని నిర్వీర్యమైనటువంటి స్థితికి తీసుకెళ్లిరు. కాబట్టి తప్పకుండా ఈరోజు హనుమాన్ గుడిలో రోజు ఉదయం సుప్రభాతాలు ఏంచడం జరుగుతూ ఉంటుంది. మీరు తప్పకుండా నాకు ఆశీర్వదించండి. మీరు కోతుల బెడద నుండి కూడా కోతులు పట్టిస్తాను, కుక్కలను కూడా పట్టిస్తారని మీకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అలాగే ఒక పేదింట్లో ఆడపెళ్లి జరిగితే 5,000 రూపాయలు, అలాగే ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే దాన సంస్కారాలకు 5,000 రూపాయలు ఇస్తాను. ఇవన్నీ నా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇవి నా వ్యక్తిగతంగా నేను తప్పకుండా చేస్తానని నేను వాగ్దానం చేస్తా ఉన్నాను. మీరు తప్పకుండా ఆశీర్వదించండి, మంచిగా ఆలోచించి ఓటు వేయండి. గతంలో 2 పార్టీలకు, ఒక పార్టీకి 50 సంవత్సరాలు, ఒక పార్టీకి 20 సంవత్సరాలు స్థానికంగా అవకాశం ఇచ్చారు. ఒకసారి ఈ కాషాయ కన్వకు అవకాశం ఇవ్వండి, తప్పకుండా అభివృద్ధి ఏందో చూపిస్తాం. మేము ఇప్పటికే 10 మార్లు చెప్పినాం. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్నో ఇచ్చిర్రో చెప్పాలని ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాము. ఇందిరమ్మ ఇల్లు కూడా పునాది కూడా వేయలేదు. కాసింపల్లిలో అభివృద్ధి దూరం అయిపోతా ఉన్నది. ఎవరికి కూడా ఎంతో మంది ఆశలతోటి ఉన్నారు, గూనె పెంకటిళ్లలో జీవనం గావిస్తూ ఉన్నారు. మీరు అవకాశం ఇస్తే ఇవన్నీ పనులు చేయిస్తానని మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాను. జై శ్రీరామ్.